అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని, బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఇక జరగనే జరగదు అన్న పని కూడా సాధ్యం కాదు అన్న పని కూడా వెంటనే జరిపించే శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంటే ఏం తినకుండా 21 సార్లు రాసుకుంటే ఇక జరగన అన్న పని కూడా వెంటనే జరుగుతుందండి. అంత శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం ఎన్నో మంత్రాలన్నీ చెప్పుకున్నాం కదండి. అందులో ఇది కూడా ఒక శక్తివంతమైన మంత్రమేను. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు అనమాట. ఇన్ని మంత్రాలు చెప్తున్నారే మేము వీటిలో ఏది ట్రై చేయాలని. ఇక మీ ఆప్షనల్ అండి, అది మీ ఇష్టమేను. మీకు ఏది నచ్చితే అది, మీకు ఏది బాగుంది, ఈజీగా ఉంది, మేము చెప్పుకోదగ్గదేను, చేసుకోదగలిగిందేను అని మీకు ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మీకు కలుగుతుంది. కానీ ఏది చేసినా కానీ నమ్మకంతో అమ్మవారు చేస్తారు, అమ్మవారు ఉన్నారు అని నమ్మి చేసినట్లయితే మంచి ఫలితము, మంచి పరిష్కార మార్గము అన్నీ అమ్మవారైతే మీకైతే చూపిస్తారండి. కాబట్టి నమ్మకమే మీకు మంచి ఆయుధం అని అయితే నేను చెప్తానండి. ఇక మరి ఈ మంత్రాన్ని ఎలా రాసుకోవాలి అనంటే, మీరు ఉదయాన్నే లేవగానే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నీట్గా ఉన్నారని మీకైతే అర్థమవుతుంది కాబట్టి, లేదంటే స్నానం చేసినా చేసుకోవచ్చు. తల స్నానమే కంపల్సరీ అని నేను చెప్పనండి. నార్మల్ స్నానమైనా చేయొచ్చు. లేదంటే మేము నీట్గా ఉన్నాము అని అనుకున్నవారు నార్మల్గా బ్రష్ చేసేసి ఏమి తిన్నప్పుడు ఇదైతే రాసుకోండి ఫ్రెండ్స్. ఇక లేదు మాకు బ్రహ్మముహూర్తంలో లేసే అలవాటు ఉంది, 4:30 నుంచి 5:30 లోపు లేచే అలవాటు ఉంది అని అనుకుంటే ఆ టైంలో రాసుకున్న చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. అందరికైతే ఆ టైమింగ్స్ కుదరవు. చాలామంది లేవలేరు కూడా. ఆ టైంలో లేయలేని వారు మీరు తినే ముందైనా మీరు పూజ గది దగ్గర కూర్చొని రాసుకోవచ్చు. లేదు అంటే మంచం మీద తప్ప ఎక్కడైనా కూర్చోవచ్చండి. చైర్లో కానీ, సోఫాలో కానీ, లేదంటే కింద ఏదైనా మ్యాట్ ఏదైనా వేసుకొనైనా, లేదంటే ఒక చిన్న చాప లాంటిదైనా, లేదంటే గుడ్డ పరుచుకొనైనా కూర్చొని రాసుకోవచ్చు. కానీ మంచం మీద మాత్రం కూర్చొని రాసుకోకూడదండి. ఈ ఈ మంత్రం అనేది కేవలం 3 పదాలతో కలిసి ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. మీరు ఒక బుక్ అనేది తీసుకొని ఏ కలర్ పెన్ అయినా, ఆల్మోస్ట్ బ్లూ కలర్ పెన్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి మీకు అవైలబుల్గా ఉన్న ఆ పెన్తోనే మీరు రాసుకోవచ్చండి. 21 సార్లు అండి. ఫస్ట్ మీరు 1 నుంచి 21 నెంబర్లు అనేది రాసేసి తరువాత ఈ మంత్రాన్ని అయితే రాసుకోండి ఫ్రెండ్స్. అలానే కానీ అట్లా రాయకుండా ఫస్ట్ చిన్న చిన్న పదం రాసేసాం అట్లా ఎప్పుడు రాయకూడదు. ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక లైన్ అయితే స్టార్ట్ చేయాలి. మరి ఈ బుక్ ఏం చేయాలి, లేదంటే ఆ పేపర్ ఏం చేయాలంటే మీరు పూజ గదిలో దాచుకునే పని అయితే దాచుకోవచ్చు. లేదంటే మీరు నార్మల్గా మీ పిల్లల బుక్స్ ఉంటాయి కదా, వాటిలోనే మీరు పెట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక ఆ మంత్రం ఏంటి అని అంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే వారాహిముఖి హ్రీం, వారాహిముఖి హ్రీం, వారాహిముఖి హ్రీం. ఈ మంత్రాన్ని రోజు ఉదయం ఖాళీ కడుపుతో 21 సార్లు రాసుకుంటే అసలు ఇక జరగనే జరగదు అన్న పని కూడా వెంటనే జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇది 100% నిజమండి. మీరు ఒకరోజు రాసుకుంటే మరుసటి రోజు కంటే పక్క రోజుకి మీ కోరిక అనేది ఖచ్చితంగా 100% తీరిపోతుందండి. కొంతమంది చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పక్క రోజుకి తీరిపోతాయి. ఇక కొంతమంది కొంచెం పెద్ద సమస్యలు అయితే ఉంటాయి కదండి, అవి తీరడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. కాబట్టి కొన్ని రోజులు టైం అనేది తీసుకోవచ్చు. కానీ మీరు ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా ప్రతిరోజు కనుక వారాహి ముఖి హ్రీం అని ఈ మంత్రాన్ని కనుక 21 సార్లు రాసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, అంతా మంచిగా జరుగుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందండి. అమ్మవారు మీతో పాటే ఉంటూ మిమ్మల్ని అందరినీ ఒక చంటి పిల్లలాగా అయితే కాపాడుకుంటూ ఉంటారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.